కార్పొరేటర్కి ఎక్కువ ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ఉంటే వితౌట్ మందు వితౌట్ డబ్బు ఉపయోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్లో నీ ఇష్టం వచ్చిన నియోజకవర్గంలో నుంచో, నీ ఇష్టం వచ్చిన నియోజకవర్గంలో నీకు పోటీగా పవన్ కళ్యాణ్ నుంచుంటాడు. నీకు దమ్ముందా? నీకు దమ్ముందా? పవన్ కళ్యాణ్ మీద గెలిచే దమ్ముందా నీకు? అట్లా కూడా భూస్థాపితం అయిపోతావు. ఎందుకే అనవసరమైన వాగుళ్ళు, పిచ్చి వాగుళ్ళు వాగొద్దయ్యా. నువ్వు అనవసరంగా లేనిపోయిన బ్లేమ్లు వేస్తున్నావు. నువ్వు వేసినంత మాత్రాన పేద ప్రజలు నమ్ముతారనుకుంటే అది విచ్చి మాట, అది పిచ్చి మాట. ఇవాళ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు రావాలి, ఇలాంటి నిజాయితీ పరుడు రావాలి, ఇలాంటి ఏమయ్యా పిచ్చినా కొడుకులు అయ్యాయా. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో అంత అడ్మినిస్ట్రేషను 13,500 పంచాయతీలు చేసినందుకు ఉత్తమ అవార్డు ఇవ్వటం ఏంటయ్యా అసలు? ఏ విధంగా కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే కన్నా తక్కువ? బ్లడీ ఈడియా. దువాడ ఎవడో సీనిగాడా? దువాడ సీని కాదాడు, వాడు అజిత్ దోవల్గాడు. వాడు చూస్తున్నాడు దూరి. ముందు ఆడింటికి ఎవరు వస్తున్నారో చూసుకోమని, ఆ సినిమా యాక్టర్ దగ్గరికి ఆడింటికి ఎవరు వస్తున్నారో చూసుకోమనండి. ఇవన్నీ ఎందుకండి ఆడి గురించి మాట్లాడతాం? సంసార వ్యవస్థని, దాంపత్య వ్యవస్థని సర్వనాశనం చేసిన ఇలాంటి దౌర్భాగ్యుల గురించి, వాళ్ళు మాట్లాడిన మాటల గురించి కూడా మాట్లాడతాం, మనం చర్చించుకుంటామండి. తప్పండి అది. ఆడు ఈడియట్ ఆఫ్ ఇండియా అంటే తీసేయండి. ఇక ఎమ్మెల్సీ హోదాలో ఉండే ఒక అసెంబ్లీ దగ్గర అది ఎక్కడైనా మాట్లాడతాడు. అవును. పాపం ఆయన ప్యాకేజీ ఇచ్చేవాడో ఇవ్వనోడో తీసుకునేవాడు అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. తెలియక ఇందాక అన్నానే కార్పొరేటర్కి ఎక్కువ ఇది అని, అది తెలియక ఇలాంటి ఎదవలు నిందలేస్తున్నారు. దీనికి కట్టుబడి ఉండమనండి, రుజువు చేయమనండి. శాశ్వత రాజకీయాల నుంచి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా